ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 20వ తేదీన సింహరాశి వారికి ఒక అద్భుతమైన సమయం రాబోతుంది. అలాగే కాలంగా ఎదురుచూస్తున్న సమయం ఇప్పుడు రానే వచ్చింది. మీకు సమాజంలో గౌరవం చాలా పొందాలని అనుకుంటారు. అలాగే అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు. అదేవిధంగా ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. అవన్నీ ఇప్పుడు మీ కోరికలు నెరవేరే అవకాశాలు మీ ముందర ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. ఈ సమయంలో మీకు లభించే అవకాశాలు సాధారణమైనవి కావు. మీ జీవితాన్నే మార్చే అద్భుతమైన సమయం. మీ జీవితాన్నే మార్చే సువర్ణమైన అవకాశాలు. ప్రతి అడుగులో విజయం సాధిస్తారు. అలాంటి అవకాశాలు మీ ముందర ఉంటాయి. పెండింగ్లో పడిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేయడానికి ఎప్పటి నుంచో మొదలుపెట్టిన పనులు, అలాగే మొదలు పెట్టాలని అనుకున్న కొత్త పనులు ఇప్పుడు చేయడానికి సరియైన సమయం. అలాగే కొత్తగా ప్రారంభించడానికి ఇది మంచి సమయం. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజున పెట్టుకోవచ్చు. ప్రతి రాశిపై వేరువేరు ప్రభావాలు చూపిన ముఖ్యంగా ఈ సింహరాశి వారికి మాత్రం అత్యంత అదృష్టకరంగా శుభప్రదంగా ఉండబోతుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీకు ఏ అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఎలాంటి పనుల్లో మీకు ఎలాంటి రంగాల్లో కలిసి వస్తుంది, పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనము వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. రాశుల వారి కంటే ఈ రాశి వారు ఎంతో భిన్నమైన వారు. దీని పైపైన అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. కానీ ఒక్కోసారి వారి మనసులోకి తొంగి చూసినట్లయితే అంతకంటే గొప్ప స్నేహితులు ఇంకెవరూ ఉండరు అనే మనస్తత్వం వారికి ఉంటుంది. అలాంటి స్నేహం వీరిది. గొప్ప స్నేహం సింహరాశి వారిది. అద్భుతాలు సృష్టిస్తారు. అదే తప్పుదారిలో పెడితే మాత్రం నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి సింహరాశి వారికి మంచి దారి చూపించినట్లయితే సమాజంలో మంచి హోదా కలిగి ఉంటారు. అలాగే వీరు అందరికీ సహాయం చేయడంతో వీరు ఎవ్వరి సహాయం తీసుకోరు. కాబట్టి వీరు సమాజానికి చాలా అవసరం. కాబట్టి మంచి దారిలో నడిపించడం వల్ల సింహరాశి వ్యక్తుల వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. వీరు పైకి ఎంత కఠినంగా కనిపిస్తారో మనసు కూడా అలాగే సున్నితంగా ఉంటుంది. గతంలో చాలా కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు చూశారు. ప్రతి అవమానానికి ఒక మెట్టులా పరుచుకున్నారు. ప్రతి అవమానం, ప్రతి కష్టం ఒక్కొక్క మెట్టులా చూసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగారు. మంచి జీవితాన్ని ఎంచుకున్నారు. ఎంతో కష్టపడి పనిచేస్తారు. కష్టానికి ఫలితాలు తెచ్చుకుంటారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వారు వాటిని ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న లోన్లు ఇప్పుడు శాంక్షన్ అవుతాయి. దానివల్ల మీ డబ్బు మీ చేతికి అందుతుంది. బంధువుల నుంచి లేదా మీ స్నేహితుల నుండి అనుకోనటువంటి సహాయం అందుతుంది. అది ఆర్థిక సహాయం అందడం వల్ల మీరు వ్యాపారం చేసేవారైతే పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ రోజున పెట్టుకోవచ్చు. లేదా ఉద్యోగం చేసేవారు ఏదైనా కొనుగోలు చేయాలని, స్థిరాస్తి కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అలాగే అప్పుల భారం నుండి బయటపడతారు. దానివల్ల మీకు తేలికపాటి ఇతర ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెడతారు. డబ్బు వస్తుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే వారు ఈ సమయం చాలా మంచిది. అలాగే భూమి, స్థలం, ఇల్లు కొనుగోలు చేసేవారు దీనికి మంచి సమయం కాబట్టి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. లేదా అమ్మాలనుకునే వారికి మంచి రేటు వస్తుంది. వ్యాపారం చేసేవారు కొత్త భాగస్వాములని పరిచయం చేసుకుంటారు. దానివల్ల వ్యాపారస్తులు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అలాగే పూర్తిగా ఎవరిని నమ్మకండి. మీరు వారెవరో ఎలాంటి వారు అని తెలుసుకొని మీ భాగస్వాములుగా చేసుకోండి. అలాగే వ్యాపారంలో పూర్తిగా వారిపై మద్దతు వేయకండి. మీకు తోచిన పని మీరు చేయాలి. అలాగే ఇతరులపై పూర్తిగా నమ్మడంతో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిపైన పూర్తిగా నమ్మకం పెట్టుకోకండి. ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి. చేయడం వల్ల మీకు లాభాలు అధిక రేట్లలో వస్తాయి.
ఏ స్కీమ్లో మీరు డబ్బు పెట్టకండి, ఎందుకంటే మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి మోసపోవడం కనిపిస్తుంది కాబట్టి మీరు స్కీమ్ వంటివి వాటికి దూరంగా ఉండండి. మీరు చేసేది ఒకటే, శ్రమించి కష్టపడండి, దానివల్ల మీకు లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారు, చిన్న చిన్న వ్యాపారవేత్తలకి మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు తగిన గుర్తింపు, ఫలితం దక్కే రోజులు ఈ రోజులు కాబట్టి మీరు చేయండి. నిజాయితీగా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తుల కష్టం మీ పై అధికారులు చూసి మీకు మంచి ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు శ్రమించండి. ఎవరికీ చెప్పడం అవసరం లేదు. మీకు కష్టమైనంత వరకు మీరు పని చేయండి. మీ పనిని మీ పై అధికారులు, మీ బాస్ గమనించి మీకు ప్రశంసలు అందిస్తాడు. అలాగే మంచి ప్రమోషన్ ఇస్తారు, మీకు తగిన జీతం ఇస్తారు. అలా మీరెంత కష్టపడినా మీకు ఒక కొత్త ఉత్సాహంతో, మీరు ఎంత శ్రమించినా మీ శరీరానికి ఎంతో ఉల్లాసంగా కనిపించే మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి మీకు ఎనర్జీ స్థాయి ఎక్కువగా అవుతుంది. మీరు వివాహాలు అయినటువంటి వారైతే మీకు సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏ పని అయినా మీరు శ్రద్ధ పెట్టండి, దానివల్ల ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి, ఎందుకంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనారోగ్యం కోసం కాస్త ఖర్చు పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈయన రిలాక్స్ అవ్వడానికి, మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. సింహరాశి వారు ప్రేమికులు ఈ రోజున ఎలా ఉంటారంటే ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకలు వంటివి. ఈ రోజున రొమాంటిక్ ఫీల్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. పనిభారంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది. ఈ రాశి వారికి చెందిన విద్యార్థులు ఎక్కువ వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడడం ద్వారా సమయం వృధా అవుతుంది. మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేయకండి. మీ వైవాహిక జీవితంను అత్యున్నతగా ఈరోజు ఇదే కాబోతుంది. ఇక అయిన వారు వారి జీవితంలో ఎంత ఆనందంగా ఉంటారు. వారి భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఈ రోజున మంచి శక్తి కలిగి ఉంటారు. ఈరోజు ఏదైనా అసాధారణమైనవి దానిని పూర్తి చేస్తారు, సాధారణంగా చేస్తారు. ఈరోజు ఎవరైతే కొన్ని స్థలాలని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచి కొనేవారు దొరుకుతారు.